మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏంటంటే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం చేస్తామంటే ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అయిపోయింది. సెక్యూర్లో ఇమీడియట్ ఇన్కమ్ బీపీఆర్ రైడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మనకు ఇక్కడ వెళ్ళి సిద్ధి యాప్ ఓపెన్ చేసుకోండి. పాస్వర్డ్ సెలెక్ట్. క్విక్ కోడ్స్కి వెళ్ళండి. సేవింగ్ సొల్యూషన్స్కి వెళ్ళండి. ఇమీడియట్ ఇన్కమ్ పాలసీస్ ఆన్ బాండ్ గ్యారంటీ విత్ బీపీఆర్. ఒక్కొక్క పదం చెప్తుంటేనే అర్థం చేసుకోవడం, అంటే ఏ ఆప్షన్ ఏ దాంట్లో ఉంటుంది, ఏ పాలసీలు ఎందుకు అనేది క్లియర్గా ఉంటుంది. ఓకేనా. ఫస్ట్ కొటేషన్స్ సేవింగ్ సొల్యూషన్స్ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దాంట్లో కూడా ఇమీడియట్ ఇన్కమ్ పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇమీడియట్ ఇన్కమ్ పాలసీలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, మొత్తం మనం బీపీఆర్ రైడర్ యాడ్ చేయడానికి అవైలబుల్గా ఉన్నటువంటి పాలసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి బీపీఆర్ రైడరు ఇమీడియట్ ఇన్కమ్ పాలసీలల్లా ఏ పాలసీలల్లా యాడ్ చేయొచ్చు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సేవింగ్ సొల్యూషన్స్, ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీస్, ఇమీడియట్ ఇన్కమ్ పాలసీస్ విత్ బీపీఆర్, ఈ 4 ఆప్షన్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇమీడియట్ ఇన్కమ్లో ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం అయిపోయింది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్. సుప్రీం కంటే కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంది అనేది మళ్ళీ నేను రేపు మీకు ఒక్క వీడియో చేస్తే అయిపోతుంది. 30 years ఉన్న క్యాండిడేట్స్కి ఇస్తేనే బీపీఆర్ రైడర్ అనేది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 35 బిలో 25 నుంచి 35 ఏజ్ ఉన్న వాళ్ళకి బీపీఆర్ రైడర్ ఇచ్చి ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు 55 years పాలసీ 85 వరకు కవరేజ్లు ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్లు, రైడర్స్, బీపీఆర్, బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి 25 to 35 బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ సూటబుల్ ప్రొడక్ట్స్ ఇవి ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీలు అన్నమాట. రెగ్యులర్ ఇన్కమ్ దీంట్లో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ 2 ఆప్షన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. మనం రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ ఎర్లీ ఇన్కమ్ ప్లస్ ఇమీడియట్ ఇన్కమ్ పాలసీల గురించి చెప్తున్నాం కాబట్టి దీంట్లో ఎర్లీ ఇన్కమ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లిమిటెడ్ పేనే ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ 12 years ఉంటుంది. పాలసీ టర్మ్ వచ్చేసి 50 years ఉంటుంది. ఓకేనా. 50 సంవత్సరాల పాలసీ అంటే 35 years ఉన్న క్యాండిడేట్కి ఇచ్చిన 85 వరకు పనిచేస్తుంది. అందుకని 35 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పాలసీలు ఇస్తే మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి, మ్యాక్సిమం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటాయి. ఇక్కడ ఇన్కమ్ స్టార్టింగ్ ఇయర్ 1 year నుంచి 5th year వరకు వెయిటింగ్ పీరియడ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దాంట్లో ఉండదు, సుప్రీంలో ఉండదు, సెక్యూర్లో ఉంటుంది. అదే తేడా. ఓకేనా. ఇది ₹1,00,000 ప్రీమియము, 12 years పేమెంట్, 50 years పాలసీ టర్మ్, 5th year నుంచి రిటర్న్స్ కావాలి. 1st year నుంచి 5th year వరకు మనం సెట్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకేనా. మిగతా ఆప్షన్స్ అన్నీ అవసరం లేదు. ఇక్కడ ఇది రైడర్ ప్యాకేజ్, మేక్ యువర్ ఓన్ ప్లాన్. ఇది ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, బీపీఆర్ ఇవ్వాలి అంటే చాలు టాటా వైటాలిటీ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ బీపీఆర్ ఎనబుల్ చేస్తున్నాను. మొత్తం కవరేజ్ 12,50,000 ఉంది. లంసమ్ క్రిటికేర్ అవసరం లేదు మనకి. పర్మనెంట్ డిజబిలిటీ ఇస్తున్నాను. 12,50,000. ఇది కూడా 50 సంవత్సరాలు పెడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. యాక్సిడెంటల్ డెత్ కూడా పెడుతున్నాను. 12,50,000. టర్మ్ బూస్టర్ కూడా పెడుతున్నాను. ఈ 4 రైడర్లు 50,000 ప్రీమియం పైన ఉన్నాయంటే 4 రైడర్లు ఎనబుల్ ఉంటుంది. ఎనబుల్ చేసుకుంటే కస్టమర్కి మ్యాక్సిమం బెనిఫిట్స్ వస్తాయి. ఓకేనా.
రైడర్ ప్రీమియం మొత్తం 20,000 వస్తుంది. ఇట్లా ఇది ఫైనల్ స్క్రీన్ షాట్. 30 ఇయర్స్ క్యాండిడేట్ పాలసీ పేరు వచ్చేసి టాటా ఏఐఏ ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ మేక్ యువర్ ఓన్ ప్లాన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇతనికి ఇయర్లీ ఇన్కమ్ ప్లస్ అనే ఆప్షన్లో 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి ఇచ్చాము. ₹1,00,000 ప్రీమియం కట్టడం వల్ల 12,50,000 కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ రైడర్కి ₹11,024 పడుతుంది. టర్మ్ బూస్టర్ డబుల్ కవరేజ్ గురించి ₹7,138 కడుతున్నాడు. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఈ 2 రైడర్లకి అమౌంట్ కూడా 1,213 ఒకటి, 725 ఒకటి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రైడర్స్ 20,100, బేస్ ప్రీమియం ₹1,00,000, మొత్తం 1,20,100 కట్టుకుంటే ఈ పాలసీ అనేది 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్లో మనం ఇస్తున్నాం. ఇక్కడ మెచ్యూరిటీ మొత్తం 39,90,000 వస్తుంది. బట్ ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ చూసినట్లయితే 12 ఇయర్స్ పే చేస్తాడు, 5 ఇయర్స్ వెయిట్ చేస్తాడు, అప్పటికి 35 ఇయర్స్ వస్తుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 50,000 వస్తుంటుంది. ఈ 50,000 అనేది వాళ్ళ పాప ఎడ్యుకేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ గురించి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటి పాలసీల కమిట్మెంట్స్ ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్లో ఇన్ని రకాల నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్, 2 వీళ్ళ రిటైర్మెంట్ లైఫ్ గురించి, పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ గురించి. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండటరీ. అది తీసుకుంటే ఇంకా ఫైనాన్షియల్గా ఎక్కడ ఇబ్బంది ఉండదు. వాళ్ళ హెల్త్కి ఎలాంటి పెద్ద ప్రాబ్లం వచ్చినా చూయించుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా మనం ఇది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకేనా. ఈ 50,000 అనేది నెక్స్ట్ 80 ఇయర్స్ వచ్చేంత వరకు పనిచేస్తుంది. ఈ 80 ఇయర్స్ వచ్చేంత వరకు 12 ఇయర్స్ కట్టి వదిలేశారనుకో, మన పేరెంట్స్ ఉన్నన్ని రోజులు 12 ఇయర్స్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టుకోవచ్చు, ఫస్ట్ ఆప్షన్. దాని తర్వాత మనకు కూడా 12 ఇయర్స్ అంటే ఎంత ఉంటుంది, ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్కి 42 వస్తుంది. అప్పుడు మన ఫ్యామిలీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సపరేట్గా అక్కడిక్కడ డబ్బులు అరేంజ్ కాకపోతే ఇదే పాలసీలో వచ్చే డబ్బులతో మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్లో మన పిల్లలకి మ్యారేజ్లు అయిపోతే ఆ పిల్లల ఎడ్యుకేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సూరెన్స్ కవరేజ్లు ఉంటాయి. ఎప్పుడు ఏం జరిగినా 12,50,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బీపీఆర్ ఉంటుంది కాబట్టి పాలసీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అని చెప్పేసి ₹16,80,000 మెచ్యూరిటీ అమౌంట్ కూడా వస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరికైతే ఆన్ బాండ్ గ్యారంటీ కావాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి కానీ ఒక 5 ఇయర్స్ తర్వాత నుంచి కానీ నాకు రిటర్న్స్ అనేది ఇమీడియట్ ఇన్కమ్, ఎర్లీ ఇన్కమ్, ఇమీడియట్ ఇన్కమ్, మనీ బ్యాక్ పాలసీలు అంటారు వేరే వేరే కంపెనీలలో. ఓకేనా. అలాంటి పాలసీలు మనకు ఆన్ బాండ్ గ్యారంటీలో కూడా 2 ఉన్నాయి. ఒకటి ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం, ఒకటి సెక్యూర్. ఒకటి సుప్రీంలో ఫస్ట్ ఇయర్ నుంచి వస్తుంది, సెక్యూర్లో ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా సెట్ చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కస్టమర్కి ఎట్లా కావాలన్నా ఇవ్వచ్చు. మన దగ్గర ఉండే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది తెలుసుకోవాలి, ఎంత ప్రీమియం పే చేస్తాడనేది తెలుసుకోవాలి, వాళ్ళ ఏజ్ని బట్టి ఏ పాలసీ ఇస్తే సూటబుల్ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. అప్పటి వరకు మీకు బిజినెస్ అనేది కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు, ప్రాపర్గా ఫైనాన్షియల్గా ఫ్యామిలీని సెక్యూర్ చేయాలి అంటే బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న ఏ పాలసీలు ఇస్తే అతని నీడు, అతని ఫ్యూచర్లో ఉండే రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి అనేది ఐడెంటిఫై చేయగలగాలి. మా ఇంటెన్షన్ కూడా అదే అనమాట. ఓకేనా. ఇది ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ విత్ బీపీఆర్, ఇమ్మీడియట్ ఇన్కమ్ ఆప్షన్, ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్లో థర్డ్ ఆప్షన్. ఓకేనా. ఎర్లీ ఇన్కమ్ ప్లస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈ కొటేషన్ అనేది మనకు తెలిసిన క్యాండిడేట్స్కి, మన ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వలేము, మాకు తక్కువ ప్రీమియం కట్టుకోవాలి, ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నువ్వు కట్టేది ₹1,20,000, 50,000 నీకు రిటర్న్ వస్తుంది. మనం కట్టేది 70,000. ఆ 70,000కి నీకు 12,50,000 కవరేజ్ ఉంటుంది. టర్మ్ బూస్టర్ యాడ్ చేస్తాం కాబట్టి 25 లక్షల కవరేజ్ ఉంటుంది, డబల్ కవరేజ్. యాక్సిడెంటల్గా అయినా 25 లక్షల కవరేజ్, పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా 12.5 12,50,000 వస్తే మళ్ళీ డెత్ జరిగినప్పుడు 12,50,000 వస్తాయి. ఇంటర్నల్గా బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. తక్కువ ప్రీమియంలో మ్యాక్సిమం కవరేజ్
రిటర్న్స్ అనేది ఇమ్మీడియేట్‌గా వస్తుంటాయి. ఆన్ బాండ్ గ్యారంటీ పాలసీ నెక్స్ట్ 50 సంవత్సరాలు. ఒక 5 ఇయర్స్ వెయిట్ చేసినాం కాబట్టి నెక్స్ట్ 45 ఇయర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఎంతో కొంత అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయి. బీపీఆర్ రైడర్ ఉంటుంది. మాక్సిమం బెనిఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? ఎవరికైతే మీకు తెలిసిన ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్స్ సర్కిల్‌లా ఇట్లా తక్కువ ప్రీమియంకి ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ కావాలి. మాకీ ఫస్ట్ ఇయర్ నుంచి గాని, ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నుంచి రిటర్న్స్ కావాలి. ఇంతకుముందు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేటట్టు నీకు తెలిసిన కాంటాక్ట్స్ ఎవ్వరుంటే వాళ్ళకి 50,000 ఒక పాలిసీ, రూ. 1,00,000 ఒక పాలిసీ కొటేషన్ తీసి పంపియండి. ఏజ్‌లు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. 25 నుంచి 30 ఇయర్స్, 35 వరకు మీరు పెట్టేసి పాలసీ టర్మ్ 50 సంవత్సరాలు పెట్టేసి కొటేషన్ తీసి పంపియండి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకోటేందంటే ఇది పీడీఎఫ్ గూడా ఒక 1 మినిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అయిపోతుంది. ఓకేనా? ఇది మనకు పీడీఎఫ్ చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ పీరియడ్ 46 ఇయర్స్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అయితుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కొంచెం లైట్‌గా పెరుగుతూ పోతూ వస్తుంది. లాస్ట్‌లో 16 లాక్స్ వరకి ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా పెరుగుతుంది. ఓకేనా? ఇదన్నమాట. మిగతా అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇది కస్టమర్‌కి పంపియచ్చు. 2 స్క్రీన్ షాట్‌లు పంపియచ్చు. రైడర్స్ గురించి, రిటర్న్స్ గురించి, పీపీటీ, పీటీ వాళ్ళ ఫ్యూచర్‌లో వచ్చే రిక్వైర్మెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకు బిజినెస్ అనేది సింపుల్‌గా అవుతుంది. ఓకేనా? థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.